ఈ వన మహోత్సవం సందర్భంగా విశిష్ట అతిథులుగా ముఖ్య అతిథులుగా వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి ప్రకృతి ప్రేమికులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ రూరల్ డెవలప్మెంట్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే తాడికొండ ఎమ్మెల్యే శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారికి, స్పెషల్ సిఎస్ శ్రీ అనంతరామ్ గారికి, పిసిసిఎఫ్ శ్రీ చిరంజీవి చౌదరి గారికి, కలెక్టర్ మిస్ నాగలక్ష్మి గారికి, ఇక్కడున్న అటవీ శాఖ ఎమ్మెల్సీ ఎస్ రత్నం గారికి, వేదిక పైన ఉన్న ఇక్కడికి ఉన్న ప్రముఖులకి, అలాగే ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చిన అటవీ శాఖ ఉన్నతాధికారులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులకి, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది అటవీ శాఖ మంత్రిగా ఇది నాకు చాలా ప్రత్యేకమైన అవకాశం. పర్యావరణాన్ని ప్రేమించేవాడిగా దాన్ని పరిరక్షించే బాధ్యత కూడా ఈ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన నాకు అవకాశం లభించడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకాలం ఎప్పుడు నా సొంతగా చేసేవాడిని, కొంతమందిని మోటివేట్ చేసేవాడిని, కానీ ప్రభుత్వ పరంగా దాదాపు 1 కోటి మొక్కలు నాటడానికి ఒక బృహత్తర ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజున. దానికి తగ్గట్టుగా వరుణ దేవుడు కూడా ఈ రోజున వర్షం కురిపించి ఒక శుభాశీస్సులు అందజేశారు ఆయన. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇందాక పాప చదివినట్టుగా ఈ ప్రతిజ్ఞ సో మనకి హరిత ఆంధ్రప్రదేశ్ కావాలి, ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్రతిజ్ఞ. దీనిని నిలబెట్టుకోవడం మటుకు చాలా కష్టం. ఒక చెట్టుని పెంచటం, కూల్చేయడం చాలా తేలిక, కానీ పెంచడం చాలా చాలా కష్టం. మీకున్న విద్యార్థులందరికీ కూడా మీ అందరికీ చాలా నేను చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న పాఠాన్ని నాకు చాలా ప్రేరణ అది. అంటే ఈరోజు మనం ఒక చిన్న ప్రతిజ్ఞ కదా దీని గురించి అని అనిపించచ్చేమో, కానీ పర్యావరణ ప్రేమికుడిగా ప్రకృతి రక్షించుకోవాలి అనుకునే ఒక ఆలోచన ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న పాట ఉండేది, 3 కాళ్ళ ముదస్సులి అని. ఆల్మోస్ట్ కాటికి కాళ్ళు చాపుకొని చావుకు ఎదురు చూస్తున్న ఒక ముసలతను ఒక తినేసిన మామిడి టెంకని చిన్న గొయ్యి తీసి రోడ్డు మీద రహదారులు ఎక్కడ ఒక అడవిలో ఉండే ఒక బాట వైపు నాటుతూ ఉంటే, ఆ దారి వెంబడి వెళ్తున్న మహారాజు, ఆయన సైన్యాధిపతి వేట చేసుకొని వాళ్ళు తిరిగి రాజధాని వెళ్తూ ఉంటే, ఆ మహారాజు అంటే సేనాధిపతి తోటి చూడండి ఎంత ఆపాప గుర్రాలు ఆపు అని చెప్పి గుర్రాలు ఆపి చూస్తుంటారు. ఆ తినేసిన మామిడి టెంకని అతను పక్కన నాటుతూ ఉంటాడు, పక్కన అతను మనోడు ఏదో సహాయం పడుతూ ఉంటాడు, చాలా వెటకారం చేస్తాడు. ఆ పద్యం అంతా ఏంటంటే, 3 కాళ్ళ ముదుసులి, నువ్వు ఎంతకాలం బతుకుతావు అని చెప్పి నువ్వు ఇది నాటుతున్నావు, ఇది పెరిగి పెద్దయి కాటికి కాళ్ళు చాపుకున్న నువ్వు ఒక 20 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల తర్వాత పెరిగి మామిడి చెట్లు పండ్లు తిందామనైనా ఎంత ఆశ నీకు అనేది చాలా వెటకారం చేస్తాడు. అతను నవ్వుతా అంటే తల వంచుకొని చాలా వినమ్రత ఒకటే మాట మాట్లాడతాడు, నా కోసం కాదు నా మనవడి తరం కోసం నాటుతున్నానని. ఈరోజు మనం నాటే ప్రతి చెట్టు మనకేదో అద్భుతం ఉందని కాదు, కానీ ఇక్కడున్న భావితరాల కోసం నాటుతున్నాం. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిజ్ఞ ఇచ్చి ఇది చదివిద్దామని మాట్లాడుతుంటే నన్ను అడిగారు, ఎలా చేద్దాం దీనంటే, మీరు చదవండి సార్ మేము ఫాలో అవుతామంటే, ఆయన సదుద్దేశంతో లేదు భావితరాలకి ఇది కావాలని చెప్పి మీ ఇక్కడ ఉన్న విద్యార్థులని పిలిపించి మరి ఆ పాప చేత చేయించడం నిజంగా ఆయన సహృదయతకి, ఆయన దార్శనికతకి నిదర్శనం. ఇది మనం ఏమి చేసినా ఇది భావితరాలకి బాగుండాలనే చేస్తాం తప్ప, ఈరోజు మనం చేసే ఏ పని కూడా మనకంటే కూడా ఉచితరాలు బాగుండాలి. ఆ క్రమంలో ఈ అడవి వాతావరణాన్ని పరిరక్షించుకుంటే తప్ప మనకు మనుగడ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు రివ్యూ మీటింగ్స్లో కూడా ప్రత్యేకించి చెప్పింది, మనకి 29% ఉంది మనకి అడవి, మనకి పచ్చదనం, మనకి అది అడవుల ద్వారా కావచ్చు,
వనాల ద్వారా కావచ్చు. కానీ దానిని 50% తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తాం. దాంట్లో భాగంగానే ఈ 1,00,00,000 మొక్కలు వన మహోత్సవ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇది జూలైలో మొదలై ఈ మొక్కల నాటే కార్యక్రమం మనకి నవంబర్లో వచ్చే కార్తీక సమారాధన వరకు సాగుతూ ఉంటుంది. ఒకటి, మొక్కలు నాటడమే కాదు, దాన్ని పరిరక్షించుకోవడం కూడా చాలా చాలా అవసరం. దాన్ని ఎలా చెయ్యాలనేది ఇది ఒక్కళ్ళని చేస్తే సరిపోదు. ఇది మనందరి సమిష్టి బాధ్యతగా తీసుకొని నడిపించాల్సిన అవసరం. కేవలం ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ అధికారులు కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని సమిష్టి బాధ్యతగా మన ఆ బాధ్యతని నడిపించాల్సిన అవసరం ఉంది. ఇది దేవాలయాల్లో కావచ్చు, మస్జిదుల్లో కావచ్చు, లేదంటే చర్చెస్లో కావచ్చు, లేదంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే పచ్చదనం పెరగాలని మనం కోరుకుంటే తప్ప. ఎందుకంటే ఎండ మలమలలాడే ఎండ వచ్చినప్పుడే పచ్చదనం తాలూకు, నీడ తాలూకు విలువ తెలుస్తుంది. అందుకని ఖచ్చితంగా మనందరి బాధ్యత, సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చెట్లు కొట్టేశారు. చాలాసార్లు నేను దాని గురించి కూడా మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. కోనసీమలో ఒక మాట చెప్తారు, ఒక కొడుకు ఒక ఒక చెట్టు పెద్ద కొడుకుతో సమానం, ముఖ్యంగా కొబ్బరి చెట్టుని పెద్ద కొడుకుతో సమానం అంటారు. అంటే అంత బలంగా చెట్టుకి ఇది అరణ్య సూక్తం చదవాలి. మనం అరణ్య సూక్తం చదివితే దాని తాలూకు విశిష్టత, ఒక చెట్టు తాలూకు విశిష్టత ఎలా ఉంటుందంటే దాదాపు 10 మంది సంతానంతో సమానం. ఇంకా నేను సరిగ్గా చెప్పట్లేదు కానీ దాదాపు 10 మంది పెద్ద కొడుకులతో సమానం అన్నట్టుగా మాట్లాడుతుంది. ఒక్క చెట్టు అంత మేలు చేస్తున్నది. అలాంటి చెట్టుని పరిరక్షించుకోవాల్సిన మన బాధ్యత. దానికి రకరకాల విధి విధానాలు ఉన్నాయి. వర్షాకాలంలో మనం జూలైలో ప్రారంభించడం, నవంబర్ దాకా వెళ్ళటం. అలాగే ముఖ్యంగా థిక్ ప్లాంటేషన్ కావాలి. తక్కువ వ్యవధిలో అంటే తక్కువ విస్తీర్ణంలో, దాదాపు 200 గజాలు ఉన్నా, 400 గజాలు ఉన్నాయి, కనీసం ఒక 50 గజాల స్థలంలో కూడా ఒక మినీ మనకి ఎకోసిస్టమ్ రావడానికి మియావాకి అనే ఒక జపనీస్ వ్యక్తి ప్రతిపాదించింది ఒక మియావాకి ఫారెస్ట్ మెథడ్ అని ఉంది. దాన్ని అది మీకు చదివితే అవైలబిలిటీలో ఉంటుంది. మేము అటవీ శాఖ నుంచి కూడా మేము దాని గురించి ప్రత్యేకంగా, ఉద్యాన శాఖ నుంచి కూడా ప్రత్యేకించి దాని మీద ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే చాలా తొందరగా అడవి పెరుగుతుంది. అందుకే సరిగ్గా కరెక్ట్ చెప్పిన 3 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ మనకి ఒక మినీ ఫారెస్ట్ వచ్చేస్తుంది చాలా తక్కువ విస్తీర్ణంలో. అలాంటివన్నీ మీకు దయచేసి భవిష్యత్తులో తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యమంత్రి గారికి, ఇక్కడికి వచ్చిన విశిష్ట అతిథులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. మీ కర్తృత్వం, మిత్రత్వం, నేతృత్వం, ధాతృత్వం, భాతృత్వంతో ఈ వన మహోత్సవం మీరు అడవి మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ముందుకెళ్లాలని కోరుకుంటూ